ఒక పాత రైల్వే స్టేషన్. అక్కడ ఆగి ఉన్న ఒక పాడుబడ్డ రైలు. అందులోకి వెళ్లిన వాళ్ళెవ్వరూ మళ్లీ తిరిగి రాలేదు. అలాంటి మిస్టరీని ఛేదించడానికి వెళ్లిన ఒక అమ్మాయికి ఎదురైన భయంకరమైన నిజమే ఈ సినిమా కథ. ఇంతకీ సినిమా పేరేంటంటే గోస్ట్ ట్రైన్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ట్రైన్ టనల్ చూపిస్తారనమాట. ఆ టనల్ లో ఎవరో ఒక అతను టార్చ్ లైట్ పట్టుకొని ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందులోనూ వాకీ టాకీల్లో సగం సగం కట్టే మాటలు వస్తూ ఉంటాయి అనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఇతను ఏమంటాడంటే ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే అక్కడ ఎవ్వరు ఉండరు. కరెక్ట్ గా అదే సమయంలో ఒక ట్రైన్ చాలా ఫాస్ట్ గా వచ్చేసి అతన్ని గుద్దేస్తుంది. దాంతో అతను అక్కడే చనిపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే కంటెంట్ క్రియేటర్ అన్నమాట. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ ఉంటుంది. అందులోను తాను ఒక రైల్వే స్టేషన్ కి వచ్చింది. అదే స్టేషన్ లో ఎవరో ఒక అతను ఏంటంటే తల తీసుకెళ్లి డబ్బాకి గుద్దేసుకుంటూ ఉంటాడు. కాకపోతే అతను మందు తాగి ఉన్నాడు లేకపోతే పిచ్చోడు అని చెప్పేసి హీరోయిన్ కి అర్థం కాదు. కరెక్ట్ గా అదే సమయంలో ఇంకొక అతను అక్కడికి వస్తాడు. అతనే స్టేషన్ మాస్టర్ అనమాట. సార్ నన్ను గుర్తుపెట్టారా, నేనే సార్ మీకు కాల్ చేశానని చెప్పేసి అంటంతో నువ్వే నాకు కాల్ చేసింది రామా అని చెప్పేసి హీరోయిన్ ని స్టేషన్ మాస్టర్ లోపల తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఏంటో చెప్పమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా చెప్తుంది అనమాట. నేను హారర్ స్టోరీస్ చెప్తూ ఉంటానండి, ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా ఈ స్టేషన్ లో చాలా డిఫరెంట్ గా ఏదో జరుగుతుందంట కదా, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్తారా అని చెప్పేసి అంటంతో స్టేషన్ మాస్టర్ ఏమంటాడంటే చూడమ్మా నాకు అంత ఓపిక లేదు, అంత టైం లేదు, దయచేసి వెళ్ళిపోమ్మా అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆయనకి బాగా ఇష్టమైన కాస్ట్లీ మందు బాటిల్ తీసుకొస్తుంది. దాంతో స్టేషన్ మాస్టర్ కూడా సరే చెప్తా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ 2 పెగ్గులు పోస్తుంది. దాంతో మనోడు తాగి కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒక రోజు ఏంటంటే ట్రైన్ లో వెళ్లేటప్పుడు ఒక కుర్రాడు బాగా మందు కొట్టున్నాడు. అందులో ట్రైన్ సడన్ గా జర్కివటం వల్ల తానేంటంటే కింద పడ్డాడు. సర్లే అని చెప్పేసి చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే తనని కూర్చోబెడతారు. కరెక్ట్ గా అదే సమయంలో మనోడికి ఏంటంటే ట్రైన్ డోర్ కి తల కొట్టుకుంటున్న ఒక అమ్మాయి కనపడుతుంది. దాంతో మనోడికి డౌట్ వచ్చేస్తుంది, ఈ అమ్మాయి పిచ్చిదా ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత మైకంగా ఉండటం వల్ల ప్రశాంతంగా పడుకుంటాడు. మళ్ళీ లెగిసి చూస్తే ట్రైన్ లో ఉన్న చాలా మంది దిగిపోతారు. కాకపోతే ఆ అమ్మాయి మాత్రం తలని గ్లాస్ కి ఇంకా అలా కొట్టుకుంటూనే ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత ఇంకా చాలా మంది దిగిపోతారు. కాకపోతే ఒకే ఒక ముసలాయన మాత్రం ఉంటాడు. ఆయనకు కూడా ఏంటంటే ఈ అమ్మాయిని చూసిన తర్వాత భయం వేసి వేరే కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోతాడు. దాంతో ఈ కుర్రాడు కూడా భయం వేసి నేను కూడా వస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సడన్ గా ఇతనికి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసిన తర్వాత మనోడు కూడా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే మనోడు తాగి ఉన్నాడు కదా, అందుకని కొంచెం తేడాగా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో వాళ్ళ అమ్మ కోపం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పారా నీకు మందు తాగొద్దని చెప్పేసి ఆవిడ కాల్ కట్ చేస్తుంది. ఆ తర్వాత కొంత సమయానికి వాళ్ళ అమ్మ ఏంటంటే ఇతనికి ఒక వీడియో పంపిస్తుంది. ఆ వీడియో ఏదో కాదు, ఇప్పుడు దాకా ట్రైన్ లో అద్దానికి తల కొట్టుకుంటున్న ఆవిడ ఇంతకు ముందే రైల్వే స్టేషన్ లో అలాగే తల కొట్టుకొని ట్రైన్ వచ్చిన తర్వాత దాని కింద పడిపోయి చనిపోయింది అనమాట. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడం వల్ల వీళ్ళ అమ్మ ఏంటంటే మనోడికి పంపించింది. అది చూసి మనోడు షాక్ అయిపోతాడు. ఇంతకు ముందే చనిపోయిన ఆవిడ మళ్ళీ ఇప్పుడు ట్రైన్ లోకి ఎలా వచ్చింది అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఈ కుర్రాడితో పాటు ఉన్న ముసలాయన కూడా తల కొట్టేసుకుంటూ ఉంటాడు. ఆ విజువల్స్ చూసిన తర్వాత మనోడికి భయం వేస్తుంది. అందులోనూ ఇంకో వైపు ఆ పెట్టెలో ఉండాల్సిన అమ్మాయి కూడా ఎక్కడికి వచ్చేసి తల కొట్టేసుకుంటూ ఉంటుంది. దాంతో ఈ కుర్రాడికి ఏం అర్థం కాదనమాట. సడన్ గా ట్రైన్ టనల్ లోకి వెళ్తుంది. లైట్లన్నీ ఆఫ్ అయిపోతే చూస్తే ఆ అమ్మాయి తల మనోడు కాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ అమ్మాయి మొండి ఏంటంటే మనోడి మీద అటాక్ చేస్తుంది. దాంతో మనోడు భయంతో పరిగెడుతూ ఉంటాడు. చూస్తే ఇప్పుడు దాకా మనోడు చైర్లో కూర్చొనే ఉంటాడు. ఇదంతా మనోడి హాల్యూసినేషన్ అనమాట. అందులోనూ ముసలాయన కూడా సైలెంట్ గా కూర్చుంటాడు. ఇలా కాదని చెప్పేసి నెక్స్ట్ స్టేషన్ లోనే దిగిపోతాడు. అంతేకాకుండా ఆ అమ్మాయి ఎక్కడైతే ఆత్మహత్య చేసుకుందో అదే స్టేషన్ లో దిగిపోతాడు. అందులోనూ ఏ డోర్ దగ్గర అయితే దూకి చనిపోయిందో అక్కడ నుంచి చూస్తూ ఉంటాడు. ఇంకోవైపు స్టేషన్ లో చనిపోయిన అమ్మాయి మళ్ళీ తల కొట్టుకుంటూ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత కొంత సమయానికి ఆ కుర్రాన్ని డోర్ దగ్గర నుంచి నెట్టేస్తుంది. ఆ కుర్రాడు ట్రైన్ గుద్దుకొని అక్కడే చనిపోతాడు. ఇలా జరిగిందని చెప్పేసి స్టేషన్ మాస్టర్ మొత్తం చెప్తాడు. అంతేకాకుండా సీసీ ఫుటేజ్ లో నేను చూశాను, ఏది ఏమైనా సరే అనుకోకుండా కింద పడిపోయాడు అని చెప్పేసి అనుకుంటున్నారు, కానీ ఆ దెయ్యం ఇలా చేసిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇంకొక అది ఏమైనా ఉందా అని చెప్పేసి అంటంతో లేదు ఈ రోజుకి చాలు అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా మొత్తం రికార్డ్ చేసుకొని మరుసటి రోజు ఆఫీస్ కి వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ ఏంటంటే కంటెంట్ ప్రొడక్షన్ కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే ఛానల్ కావాల్సిన అన్ని సమకూరుస్తూ ఉంటారు. హీరోయిన్ కంటెంట్ చేస్తే అందులో పర్సెంటేజ్ డబ్బులు తీసుకుంటారు. అందుకని హీరోయిన్ తన ఆఫీస్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత స్టేషన్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరోయిన్ వల్ల మేనేజర్ వస్తాడు. బేసికల్ గా అతనే మన కథలో హీరో అనమాట. హీరో వచ్చిన తర్వాత హీరోయిన్ అడుగుతాడు ఏ కంటెంట్ చేస్తాను అని చెప్పేసి అడిగితే రైల్వే స్టేషన్ గురించి చేస్తున్నానని చెప్పేసి అంటుంది. చాలా బాగుంటుంది చేయని చెప్పేసి అంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో రీనా అని చెప్పేసి ఇంకో కంటెంట్ క్రియేటర్ వస్తుంది. బేసికల్ గా అమ్మాయి ఏంటంటే హీరోయిన్ చేస్తున్న కంటెంట్ చూసి ఇప్పుడు ఏంటి నువ్వు దయ్యాల గురించి చెప్పకుండా జనాలందరూ చూస్తారా, ఆ కంటెంట్ చాలా ఓల్డ్ కంటెంట్, నీకు వ్యూస్ రావు
ఏం రావు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి కోపం వచ్చేసి వెంటనే మరుసటి రోజు వెళ్లి స్టేషన్ మాస్టర్ ని మీట్ అవుతుంది. ఆ తర్వాత తనకి మందు పోస్తుంది. ఆయన కూడా చూస్తాడనమాట. నీ ఛానల్ చూశానమ్మా, కొంచెం మంది ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి అంటంతో అవునండి అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా స్టేషన్ మాస్టర్ తో ఏమంటుందంటే మీరు చెప్పిన స్టోరీ బాగానే ఉందండి, కాకపోతే కొంచెం భయంగా లేదు, ఈ స్టేషన్ లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన చెప్పండి అని చెప్పేసి అంటంతో ఆయన కూడా అంతే కదా అని చెప్పేసి ఇంతకు ముందు జరిగిన ఒక సంఘటన చెప్తాడు. ఒక చదువుకున్న అమ్మాయి ఏంటంటే ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ ఉంటుంది అనమాట. కాకపోతే ఆ అమ్మాయికి ఉన్న ఇన్సెక్యూరిటీ ఏంటంటే తను అందంగా ఉండదని, తన ముక్కు సరిగా లేదని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అంతేకాకుండా అదే ట్రైన్ లో సర్జరీ చేయించుకున్న ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి ఏంటంటే ఈ అమ్మాయి వైపు చూస్తూ ఉంటుంది. దాంతో ఈ అమ్మాయికి భయం వేసి డోర్ దగ్గరకు వచ్చి నుంచి ఉంటుంది అనమాట. స్టేషన్ వస్తే దిగిపోదాం అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో ఈ అమ్మాయి వల్ల టీచర్ కనిపిస్తాడు. బేసికల్ గానీ ఇంతకు ముందు టీచర్ అనమాట, కాకపోతే 2 సంవత్సరాలు అవుతుంది వెళ్ళిపోయి. ఆయన కనిపించడంతో ఆయనతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది ఈ అమ్మాయి. కరెక్ట్ గా అదే సమయంలో డోర్లు ఓపెన్ అవుతాయి. ఆ టీచర్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆయనతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ గర్ల్ ఫ్రెండ్ ని చూసిన తర్వాత కూడా పాపం ఈ అమ్మాయికి బాధ అనిపిస్తుంది, నా మొక్కు సరిగా లేకపోవటం వల్లే కదా అని చెప్పేసి. ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. తానేంటంటే ఈ ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్ మారాలన్నమాట. అలా వెళ్ళిన తర్వాత వేరే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు సడన్ గా ఈ సర్జరీ చేసుకున్న అమ్మాయి వచ్చేసి ఈ అమ్మాయిని నీ ముక్కు బాగుంది అని చెప్పేసి అంటుంది. దాంతో ఈ అమ్మాయికి ఏంటంటే కొంచెం భయంగా ఉన్నా సరే తనకి కాంప్లిమెంట్ ఇచ్చింది కదా అని చెప్పేసి థ్యాంక్ యూ అండి అని చెప్పేసి అంటుంది. కాకపోతే సర్జరీ చేసుకున్న అమ్మాయి మళ్ళీ నీ ముక్కు బాగుంది, నీ ముక్కు బాగుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో ఈ అమ్మాయికి ఏం అర్థం కాదు. ఆ తర్వాత కంటిన్యూస్ గా అలా మాట్లాడుతుంటే అది కూడా నవ్వుతూ మాట్లాడుతుంది అనమాట అమ్మాయి. దాంతో ఈ అమ్మాయికి భయం వేసి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోయేటప్పుడు కూడా చేతులు ఏదో లిక్విడ్ పట్టుకొని వస్తూ ఉంటుంది. దాంతో ఈ అమ్మాయికి భయం వేసి వీడియో తెద్దామని చెప్పేసి కెమెరా ఆన్ చేస్తే ఆ కెమెరాలో ఆ అమ్మాయి కనిపించదు. దాంతో ఈ అమ్మాయికి భయం వేసి దయ్యం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి బాత్రూమ్ లో కూర్చొని పోలీసులకి కంప్లైంట్ ఇస్తుంది. వాళ్ళు ఏమంటారంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుంది, ఏం చేస్తుందని చెప్పేసి మొత్తం అడుగుతూ ఉంటారు. హాస్పిటల్ నుంచి సర్జరీ చేయించుకుంటూ పారిపోయిన వచ్చిన అమ్మాయి ఎలా ఉంది సార్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ సర్జరీ చేసుకున్న అమ్మాయి ఏంటంటే యాసిడ్ తీసుకొచ్చి ఈ అమ్మాయి మొహం మీద పోసేస్తుంది. దాంతో ఆ అమ్మాయి బాత్రూమ్ లోనే అల్లాడిపోతుంది. ఇదంతా ఈ స్టేషన్ మాస్టర్ ఏంటంటే హీరోయిన్ చెప్తాడు, సార్ ఇది బాగుందండి అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత స్టేషన్ ని కొన్ని వీడియోలు తీసుకొని ఆఫీస్కి వెళ్ళి ఎడిటింగ్ చేసి హీరోకు చూపిస్తుంది. హీరో ఏమంటాడంటే కథ బాగుంది, నువ్వు తీసిన విధానం బాగుంది, ఇంకా కొంచెం ఇంపాక్ట్ ఉండాలని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ షూట్ చేసిన ఫుటేజ్ లో ఏంటంటే ఫ్రిడ్జ్ లోపల ఎవరో ఉన్నట్లు విజువల్స్ ఉంటాయి అనమాట. దాంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత డైరెక్ట్ గా ఫుటేజ్ తీసుకెళ్లి స్టేషన్ మాస్టర్ చూపిస్తుంది. అందులో ఆయన కూడా చూసి అవును కదా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా నీ ఛానల్లో ఈ 2 వీడియోలకి మామూలు రీచ్ లేదుగా, సబ్స్క్రైబర్లు కూడా పెరిగారని చెప్పేసి ఇద్దరు కలిసి పార్టీ చేసుకుంటారు. అంటే మందు అవుతారు. ఆ మందు తాగిన తర్వాత స్టేషన్ మాస్టర్ కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా స్టేషన్ లో ఒక బెచ్చగాడు ఉండేవాడంట. తాను ఎప్పటి నుంచో ఉంటున్నాడంట. అందులో మనోడి దగ్గర ఏంటంటే తినడానికి సరిగా డబ్బులు లేక ఏదో ఉన్న 4-5 కాయిన్లు పెట్టి ఒక రెస్టారెంట్ కి వెళ్తే ఆ డబ్బులకి రెస్టారెంట్ లో ఫుడ్ రాదనమాట. సో దాంతో మనోడు మళ్ళీ స్టేషన్ కి వచ్చేసి ఏం చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు ఒక ఫ్రిడ్జ్ కనిపిస్తుంది అనమాట. అందులో ఏంటంటే కాయిన్స్ వేస్తే కూల్ డ్రింక్స్ బయటకు వస్తాయి కదా, ఒకవేళ దాని కింద ఏమన్నా కాయిన్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళి చూస్తే ఒక కాయిన్ దొరుకుతుంది. కాకపోతే ఇంకో కాయిన్ కూడా ఉంటుంది, కానీ అది రెడ్ కలర్ లో ఉంటుంది. సర్లే అని చెప్పేసి తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ బిచ్చగాడి దగ్గరికి లోకల్ గా ఉండే రౌడీ వస్తాడు అనమాట. ఏంట్రా ఎంత సంపాదించావని చెప్పేసి అడిగితే చిల్లర చూపిస్తాడు. ఆ రౌడీ గడు ఎంత కక్కుర్తంటే దాన్ని కూడా తీసుకుంటాడు అనమాట. అందులో రెడ్ కలర్ కాయిన్ ఏంటంటే దేనికి పనికిరాదని చెప్పేసి తనకి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనోడు ఏంటంటే ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. అందులోను ఆపోజిట్ ప్లాట్ఫామ్ లో ఎవడో బాగా తాగి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. సర్లే తన దగ్గర రెడ్ కలర్ కాయిన్ ఉంది కదా, కనీసం కూల్ డ్రింక్ అన్నా తాగుదాం అని చెప్పేసి ఆ ఫ్రిడ్జ్ మిషన్ లో వేస్తే అందులో నుంచి కూల్ డ్రింక్ బయటకు వస్తుంది. కాకపోతే ఎప్పుడైతే ఆ క్యాన్ ఓపెన్ చేస్తాడో దాంట్లో నీళ్లు కనిపించవు తాగడానికి. అంతేకాకుండా ఆపోజిట్ లో ఉన్నవాడు తాగినోడు ఏంటంటే పడిపోతాడు, కానీ కేవలం బట్టలు మాత్రమే ఉంటాయి. అది చూసిన తర్వాత తనకేం అర్థం కాదు. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. ఆ తర్వాత బట్టలు తీసుకుంటాడు. అక్కడ 2 కాయిన్లు తిరుగుతూ ఉంటాయి. వాటిని తీసుకుంటాడు. పర్సు కూడా తీసుకుంటాడు. చూస్తే అందులో డబ్బులు ఉంటాయి. ఇంకేముంది, బట్టలు మొత్తం మార్చుకుంటాడు. రెస్టారెంట్ కి వెళ్తాడు, బాగా తింటాడు. కాకపోతే వాటర్ కి మాత్రం డబ్బులు ఉండవు అనమాట. సర్లే మన దగ్గర రెడ్ కలర్ కాయిన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మళ్ళీ స్టేషన్ కి వచ్చేసి అందులో డ్రింక్ తాగుదాం అని చెప్పేసి స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత మిషన్ లో కాయిన్స్ వేస్తాడు. కూల్ డ్రింక్ వస్తుంది. తాగుదాం అనుకునే సమయానికి ఆ రౌడీ కూడా వస్తాడు అనమాట. ఈ బిచ్చగాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ క్యాన్ ఓపెన్ చేస్తాడు. దాంతో ఆ రౌడీ గాడు అక్కడే మాయమైపోతాడు. బట్టలు కింద పడిపోతాయి. అంతేకాకుండా రెడ్ కలర్ కాయిన్స్ 3 తిరుగుతూ ఉంటాయి. దాంతో బిచ్చగాడికి అప్పుడు అర్థం అవుతుంది అనమాట, ఈ కూల్ డ్రింక్ మిషన్ లో ఏదో పవర్ ఉంది అని చెప్పేసి. అంతేకాకుండా మాయమైన ఆ రౌడీ గాడు ఈ కూల్ డ్రింక్ మిషన్ లోకి వచ్చేసి అతి దారుణంగా చనిపోతాడు. ఇంకేముంది, ఆ రౌడీ గాడి దగ్గర ఉన్న బట్టలు, ఆ తర్వాత పర్సు, కాయిన్స్ మళ్ళీ తీసుకుంటాడు. కాయిన్స్ ఈసారి 3 అవుతాయి అనమాట. వాటిని తీసుకుంటాడు.
తీసుకుంటాడు. అలాగా మనోడు ఏంటంటే కంటిన్యూస్ గా కాయిన్స్ వేయటం, ఎదురుగా వచ్చే వాళ్ళని చంపేయటం, వాళ్ళు ఏంటంటే చనిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు కదా, లోపలికి వెళ్ళి చనిపోతూ ఉంటారు కదా, అలా చేయటం, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని మనోడు విపరీతంగా డబ్బులు సంపాదిస్తూనే ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే బిచ్చగాడు కాస్త కోటీశ్వరుడు అయిపోతాడు. ఇదిలా ఉంటే ఒక రోజు బిచ్చగాడు ఏంటంటే బాగా మందు తాగి ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. కాకపోతే ఆపోజిట్ లో ఉన్న ఆ ఫ్రిడ్జ్ మిషన్ ఉంది కదా, ఆ మిషన్ లో ఎవడో కాయిన్ అయిపోతాడు. వేసేసి కూల్ డ్రింక్ కూడా తీసుకుంటాడు. చూస్తే ఈ బిచ్చగాడే అక్కడ ఉంటాడు. సో మనోడు ఏంటంటే ఒక టైం లోపల ఇరుక్కుపడి అనమాట. అందులోని కూల్ డ్రింక్ ఓపెన్ చేయడం వల్ల ఇక్కడ మనోడు మాయమైపోతాడు. ఆ తర్వాత ఆ ఫ్రిడ్జ్ లోపలికి వెళ్ళి అతి దారుణంగా చనిపోతాడు. సో బేసికల్ గా మనోడి చావుకి మనోడే కారణం. అందులోనూ ఈ టైం ట్రావెల్ వల్ల ఏంటంటే చాలా మంది చనిపోయారు. దాంతో స్టేషన్ మాస్టర్ ఏంటంటే హీరోయిన్ కి జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. అందులోని స్టేషన్ లో చాలా బట్టలు కనిపించేవి, ఏంటని చూస్తే జరిగింది ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం ఎప్పుడో నిద్రపోయింది మన తాగి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ని హీరో వచ్చేసి ఒక రెస్టారెంట్ కి తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఏంటి ఇక్కడ తీసుకొచ్చా అని చెప్పి అడిగితే, లేదు 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు కదా, మరి పార్టీ కావాలి కదా అని చెప్పేసి అంటంతో అవునా అని చెప్పేసి హీరోయిన్ అంటుంది. ఆ తర్వాత హీరోయిన్ కి ప్రపోజ్ చేస్తాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది, ఎందుకంటే హీరోయిన్ కి హీరో అంటే చాలా ఇష్టం. కట్ చేస్తే హీరోయిన్ ఆఫీస్ లో నిద్రపోతుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ కి మెలకు వచ్చి చూస్తే హీరో ఏమో అక్కడే ఉన్న రీనాతో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి బాధ అనిపిస్తుంది. మళ్ళీ రైల్వే స్టేషన్ కి పరిగెత్తుకుంటూ వచ్చి నేను ఇష్టపడే అబ్బాయి వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉన్నాడు అని చెప్పేసి తన బాధ మొత్తం చెప్పుకుంటుంది. కాకపోతే స్టేషన్ మాస్టర్ ఏమంటాడంటే, చూడు నీకు ఉన్న దాంతో ఆనందంగా ఉండు, లేని దానికోసం ఎందుకు పరిగెడతావు, ఒకవేళ నీకు నువ్వు కోరుకున్నది వచ్చినా సరే ఇంకొక దానికోసం నువ్వు మళ్ళీ పరిగెడుతూ ఉంటావు, ఇలా ఎంతకాలం పరిగెడతావు, ప్రశాంతంగా నీ జీవితాన్ని హ్యాపీగా అనుభవించని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. మరుసటి రోజు హీరోయిన్ సరే అని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళి చూస్తే మొత్తం చీకటిగా ఉంటుంది, ఎవరు ఉండరు అనమాట. ఏంట్రా బాబు అని చెప్పేసి లోపలికి వచ్చి చూస్తే సడన్ గా అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. ఎందుకు ఇదంతా అని చెప్పి అంటున్నప్పుడు నీ ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ని టచ్ చేసిందని చెప్పేసి హీరోని ఈ పార్టీ అరేంజ్ చేస్తాడనమాట. దాంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. అదే సమయంలో రీనా వచ్చేసి దూరం నుంచొని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇంకేముంది, హీరోయిన్ ఒక పెద్ద యూట్యూబర్ అయిపోయింది. ఆ తర్వాత తనకు వచ్చిన ప్రతి ఒక్క కామెంట్ ని చూస్తున్నప్పుడు ఒక అమ్మాయి మాత్రం వీడియోలు చేయటం ఆపేయి, నీకే మంచిది, లేకపోతే నువ్వే ఇబ్బంది పడతావు అని చెప్పేసి రాస్తుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు. అందులో నా అమ్మాయి మన ఇద్దరం ఒక చోట కలుద్దాం అని చెప్పేసి రాస్తుంది. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ అమ్మాయి ఏదో చెప్తుంది కదా అని చెప్పేసి వెళ్ళి మీట్ అవుతుంది. మీట్ అయితే ఆ అమ్మాయి చెప్తుంది అనమాట, దయచేసి వీడియోలు చేయటం ఆపేయి, నీకే మంచిది, నువ్వు ఏదైతే రైల్వే స్టేషన్ లో వీడియోలు చేస్తున్నావో ఆ రైల్వే స్టేషన్ లో ఒక సొరంగం ఉంది, ఆ సొరంగం కట్టక ముందు ఒకప్పుడు అక్కడ చర్చ్ ఉండేది, ఆ చర్చ్ లోపల ఒక కల్ట్ గ్రూప్ ఉండేది, దాని వల్ల అక్కడ ఉన్న చాలా మంది ఇబ్బంది పడ్డారు, నువ్వు కూడా భవిష్యత్తులో ఇబ్బంది పడతావు నా మాటినని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం నమ్మదనమాట. వెంటనే అమ్మాయి ఏం చేస్తుందంటే కళ్ళజోడు తీస్తుంది. తీస్తే ఒక కన్ను పోయి ఉంటుంది. దాంతో అమ్మాయి చెప్తుంది, నేను కూడా నీలాగే ఆ స్టేషన్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్ళాను, కాకపోతే నా కన్ను పోగొట్టుకున్నాను, నా మాటిని నువ్వు వీడియోస్ డిలీట్ చేసి ఆ తర్వాత ఛానల్ కూడా డిలీట్ చేయి, నీకే మంచిదని చెప్పేసి అంటూ ఉంటుంది. సడన్ గా వెనకాల ఒక దయ్యం కనిపిస్తుంది అనమాట. దాంతో ఈ అమ్మాయికి భయం వేసి పరిగెడుతూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ కి మాత్రం ఈ అమ్మాయి ఏం చూసి భయపడింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే ఆ కల్ట్ గ్రూప్ గురించి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తుంది. చూస్తే అక్కడ ఒక చర్చ్ ఉండేదని, అందులో ఒక కల్ట్ గ్రూప్ ఉండేదని, వాళ్ళందరూ మూకుమ్మడిగా చనిపోయారని కావాలని చెప్పేసి తనకి తెలుస్తుంది. తనకు కూడా మెల్లగా భయం స్టార్ట్ అవుతుంది. ఏంటి అంతమంది ఒకేసారి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఏంట్రా బాబు అని చెప్పి అనుకుంటుంది. కాకపోతే 1 మిలియన్ సబ్స్క్రైబర్లు రాక వచ్చిన ఫ్రేమ్ వీడియోలని ఎలా డిలీట్ చేస్తామని చెప్పేసి హీరోయిన్ మాత్రం వీడియో డిలీట్ చేయకుండా అలాగే ఉంటుంది. కాకపోతే పక్క రూమ్ లో ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పేసి ఆఫీసులో ఉన్న పక్క రూమ్ లోకి వెళ్ళి చూస్తే హీరో ఆ తర్వాత రీనా ఇద్దరు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మళ్ళీ ఉదయాన్నే ఆఫీస్కి వచ్చేటప్పుడు హీరో లిఫ్ట్ లో వస్తూ ఉంటాడు అనమాట. వచ్చేటప్పుడు నేను నిన్ను అడిగాను కదా మన ఇద్దరం సరదాగా బయటికి వెళ్దామని, ఇంతవరకు వెళ్దామా లేదా అని ఏ విషయం చెప్పలేదు నువ్వు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నిన్న నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి అడుగుతుంది. దాంతో హీరో ఏమంటాడంటే నేను అసలు ఈ ఊర్లోనే లేను, నేను నా ఫ్రెండ్ గారితో బయట ఊరు వెళ్ళానని చెప్పేసి అంటుంది. హీరోయిన్ కి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది అనమాట. వీడేమో లేడంటున్నాడు, అక్కడ చూస్తేనేమో ముద్దు పెట్టుకుంటున్నారని చెప్పేసి సరే ఇప్పుడు నాకు వచ్చే మూడ్ లేదని చెప్పేసి హీరోయిన్ డైరెక్ట్ గా ఆ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆయనతో చెప్తుంది అనమాట, నాకు ఇంకో అద్భుతమైన స్టోరీ చెప్పరా అని చెప్పేసి అంటుంది. దాంతో ఆయన ఏమంటాడంటే చూడమ్మా ఆల్రెడీ నీకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారు, నువ్వు అనుకున్న సక్సెస్ వచ్చింది, ఇంకెందుకమ్మా వెళ్ళి ప్రశాంతంగా వేరే కంటెంట్ చేసుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే లేదు నాకు ఇంకా సబ్స్క్రైబర్లు రావాలి, ఇంకా వ్యూస్ రావాలి, ఇంకా రీచ్ రావాలి, నేను అందరికి తెలియాలని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో ఆయన ఏమంటాడంటే మనిషికి అత్యాశ ఎక్కువమా అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదే సమయంలో ఆయనకి ఏంటంటే బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది అనమాట. తుడుచుకొని పక్కనే పెడతాడు వాటిని.
వీటన్నిటిని. అది చూసిన తర్వాత హీరోయిన్ అంటుంది, మీరు ఎలాగో కొన్ని రోజులు చనిపోతారు, కనీసం నాలాంటి వాళ్ళన్నా హ్యాపీ చేసి చనిపోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరేనమ్మా నీ ఇష్టం అని చెప్పేసి ఒక కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ కథలో నీలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలని చెప్పేసి ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి కూడా అందరికన్నా ఫేమస్ అవ్వాలి, బాగా వ్యూస్ రావాలని చెప్పేసి పరితపించిపోయేది. అందులోనూ ఇతను చెప్తున్న అమ్మాయి ఎవరో కాదు, రీనా అనమాట. ఆ అమ్మాయిని చూపిస్తూ ఉంటారు. అందులోనూ ఆ అమ్మాయి ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ చేస్తూనే ఉంటుంది. ఒక రోజు ఇదే ట్రైన్ లో ట్రావెల్ చేస్తూ పైన హ్యాండ్ హోల్డర్ పట్టుకుంటుంది. కాకపోతే ఆ హ్యాండ్ హోల్డర్ కి ఏంటంటే ఏదో జిగటగా ఉండే లిక్విడ్ ఉంటుంది అనమాట. దాంతో ఆ అమ్మాయి కూడా సరేలే ఏదో లిక్విడ్ ఉంటుందని చెప్పేసి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తుంది. అంతేకాకుండా ఆఫీసులోకి వచ్చి చూస్తే ఇంతకు ముందు ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో ఆ తర్వాత హీరోయిన్ మాట్లాడుకుంటారు కదా, ఈ కంటెంట్ చేయి బాగుంటుంది అని చెప్పేసి, అందులో ఈ కంటెంట్ కి రీచ్ లేదని చెప్పేసి రీనా అంటూ ఉంటుంది కదా, అక్కడికి వస్తుంది అనమాట. సో బేసికల్ గా తానేంటంటే ఆ ట్రైన్ ఎక్కి దిగొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చింది. అంతేకాకుండా హీరోతో మాట్లాడుతున్నప్పుడు రీనాకి ఏంటంటే ముక్కులోంచి బ్లడ్ గారుతుంది అనమాట. వెంటనే అమ్మాయి వాష్ రూమ్ లోకి వెళ్ళి వాష్ చేసుకుంటుంది. ఆ తర్వాత చేయి చూసుకుంటే చేతి మీద 3 డాట్లు ఉంటాయి. దాంతో అమ్మాయికి అర్థమైపోతుంది ట్రైన్ లో అంటుకున్న లిక్విడ్ వాళ్ళేదని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తుంది. ఆయన కూడా నువ్వేం కంగారు పడకమ్మా అని చెప్పేసి దానికి క్రీమ్ ఇస్తాడనమాట. ఆ క్రీమ్ ని యూజ్ చేసుకుంటుంది. కాకపోతే అమ్మాయికి ఏంటంటే రోజు రోజుకి ఆ చెయ్యి బాగా పాడైపోతూ ఉంటుంది అనమాట. ముక్కులోంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఒక రోజు హీరోయిన్ కి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పేసి పార్టీ జరిపాడు కదా హీరో. ఆ రోజు కూడా పాపం ఈ అమ్మాయి దూరం నుంచి చూడటానికి కారణం తన చెయ్యి అతి దారుణంగా తయారవడం. ఆ తర్వాత మళ్ళీ తనకి వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది. వాష్రూమ్ కి వెళ్తుంది. ముక్కులోంచి బ్లడ్ కారుతూ ఉంటుంది. చెయ్యి మాత్రం దారుణంగా తయారైపోతూ ఉంటుంది. తానేంటంటే కంటెంట్ మీద ఫోకస్ చేయలేకపోతుంది అనమాట. ఇంతకు ముందు ఉన్నంత యాక్టివ్ గా తాను ఉండలేకపోతుంది. అంతేకాకుండా తన చేతికి ఇన్ఫెక్షన్ వచ్చింది కదా, ఆ ఇన్ఫెక్షన్ లో నుంచి చెట్లు మొలుస్తాయి. మరి ముఖ్యంగా ఆ ఇన్ఫెక్షన్ కాస్త తన మొహానికి కూడా వస్తుంది. దాంతో మొహం మీద చెట్లు మొలుస్తాయి. ఒక రోజు తాను అతి దారుణంగా చనిపోతుంది. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ రీనాని హీరో ముద్దు పెట్టుకుంటున్నట్టు చూసింది కదా, కాకపోతే తను చూసేదానికంటే ముందే రీనా చనిపోయింది. ఈ కథ మొత్తం విన్న తర్వాత స్టేషన్ మాస్టర్ తో హీరోయిన్ ఏమంటుందంటే, సార్ ఆ కల్ట్ గ్రూప్ మొత్తం చనిపోయారంట కదండి, కాకపోతే ఆ కల్ట్ గ్రూప్ యొక్క మెయిన్ హెడ్ మాత్రం బతికి ఉన్నాడంట కదా, ఆయన ఎక్కడున్నాడండి అని చెప్పేసి అంటంతో స్టేషన్ మాస్టర్ కూడా స్టన్ అయిపోతాడు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి, అతను ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అంతే కదా అని చెప్పేసి అంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఇద్దరు పోలీసులు ఏంటంటే హీరోయిన్ వాళ్ళ ఆఫీస్కి వస్తారనమాట. వచ్చిన తర్వాత బేసికల్ గా హీరోయిన్ ఏంటి తను వీడియోలు చేస్తుంది కదా యూట్యూబ్ లో, ఆ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారని చెప్పింది, స్టేషన్ మాస్టర్ ఇచ్చాడని చెప్పేసి అంది కదా, దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు స్టేషన్ మాస్టర్ హీరోయిన్ తో ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వేంటి ఆ కల్ట్ గ్రూప్ మెయిన్ హెడ్ ని చూడాలి అంతే కదా, తెల్లారగట్ల 3:15 ఒక ట్రైన్ వస్తుంది, నువ్వు గనక ఆ ట్రైన్ ఎక్కితే అతను చూడొచ్చు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా స్టేషన్ కి వచ్చి రెడీగా ఉంటుంది. ఎందుకంటే ఆ వీడియో షూట్ చేసి అతను చూపిస్తే వ్యూస్ భయంకరంగా పెరుగుతాయి కదా, అందుకని కరెక్ట్ గా అదే సమయంలో స్టేషన్ లో ఒక అతను కూర్చొని ఉంటాడు అనమాట. అది కూడా వెనకాల ఒక బ్యాగ్ తగిలించుకొని దాంట్లో ఒక చిన్న కుక్క పిల్లని పెట్టుకొని ఉంటాడు. అతను ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ట్రైన్ గుద్ది చనిపోయాడు కదా అతనే ఇతను. కాకపోతే హీరోయిన్ మాత్రం అతను చూస్తుంది కానీ పెద్దగా పట్టించుకోదు. అలా కొంత సమయం గడిచిన తర్వాత స్టేషన్ కి ట్రైన్ వస్తుంది. ట్రైన్ వచ్చిన తర్వాత హీరోయిన్ ఏంటంటే హడావుడిగా ట్రైన్ ఎక్కుతూ ఉంటుంది అనమాట. కాకపోతే స్టేషన్ లో ఉన్నవాడు మాత్రం అలా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. సర్లే మనకెందుకులే అని చెప్పేసి హీరోయిన్ ట్రైన్ ఎక్కి కూర్చుంటుంది. అప్పటికి కూడా హీరోయిన్ విండోలో చూస్తే వాడేమో బయట కూర్చుంటాడు. సడన్ గా చూస్తే హీరోయిన్ కళ్ళ ముందు ఉంటాడు అనమాట. హీరోయిన్ షాక్ అయిపోతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎలా వచ్చాడు అని చెప్పేసి. ఆ తర్వాత ట్రైన్ స్టార్ట్ అవుతుంది. అందులోనే హీరోయిన్ కి భయం వేసి మెల్లగా నడుచుకుంటూ వేరే కంపార్ట్మెంట్ లోకి వెళ్తూ ఉంటుంది. వాడు కూడా హీరోయిన్ వెనకాల వస్తూ ఉంటాడు. ఇలా కాదని చెప్పేసి హీరోయిన్ పారిపోతూ ఉంటుంది. వాడు కూడా హీరోయిన్ వెనకాల పరిగెడుతూనే ఉంటాడు. సడన్ గా ట్రైన్ లో కరెంట్ పోతుంది. అందులోనూ వాడేమో హీరోయిన్ కి ఎదురుగా నుంచుంటాడు. కానీ వాడు తీసుకొచ్చిన బ్యాగులో వాడి తల ఉంటుంది అనమాట. బేసికల్ గా కుక్క పిల్లల బ్యాగ్ అది, అందులో వాడి తల ఉంటుంది. అది చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. అందులోనూ వాడికి ఏంటంటే మొండి మాత్రమే ఉంటుంది అనమాట, తల ఉండదు. దాంతో హీరోయిన్ కి భయం వేస్తుంది, పారిపోతూ ఉంటుంది. వాడు వెంటాడుతూ ఉంటాడు. సడన్ గా హీరోయిన్ ఏం చేస్తుంది, ట్రైన్ దిగేస్తుంది అనమాట. ట్రైన్ ఒక చోట ఆగుతుంది. వెంటనే ట్రైన్ దిగుతుంది. ఆ తర్వాత ట్రైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బతికిపోయామని చెప్పేసి అనుకుంటుంది. ఆ తర్వాత పైకి చూస్తే పైన ఏదో సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట, ఎవరో నడుస్తున్నట్లు. పైకి చూసి వెనక తిరిగి చూసే గ్యాప్ లోనే వెనకాల ఒక ట్రైన్ వచ్చి ఆగుతుంది. ఈ గ్యాప్ లో ట్రైన్ ఎప్పుడు వచ్చిందిరా అని చెప్పేసి హీరోయిన్ కి ఏం అర్థం కాదు. ఆ తర్వాత మెల్లగా నడుచుకుంటూ ట్రైన్ దగ్గరకు వస్తుంది. డోర్లు ఓపెన్ అవుతాయి. అక్కడే ఒక వాకీ టాకీ ఉంటుంది. దాన్ని హీరోయిన్ తీసుకుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు ఇద్దరు పోలీసులు ఏంటంటే హీరోని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు అనమాట. హీరోకి డౌట్ వచ్చేసి, కాదండి అసలు ఎందుకు వచ్చారు మీరు అని చెప్పేసి అంటంతో, లేదు బాబు ఆ అమ్మాయి ఏంటి స్టేషన్ మాస్టర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తో తన స్టోరీస్ క్రియేట్ చేస్తుంది, యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంది. మాకే నమ్మబుద్ధి కావట్లేదు, ఎందుకంటే ఆ స్టేషన్ మాస్టర్ చనిపోయి 3 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి అంటంతో అది విన్న తర్వాత హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి వాకిడాకి దొరికింది కదా, హలో ఎవరండి మీరు అని చెప్పేసి అంటుంది. అవతల వైపు మాట్లాడేది ఎవరో
కాదు, స్టేషన్ మాస్టర్ అన్నమాట. ఆయన ఏంటంటే నువ్వు నా దగ్గరకు వచ్చావు, కథలు మొత్తం అడిగి తెలుసుకున్నావు, అయినా నేను ఈ కథలు ఎందుకు చెప్తున్నాను, నువ్వు ఇచ్చే మందు కోసం కాదు, కాకపోతే నేను వేరే ఉద్దేశంతో కథలు చెప్తున్నాను. అసలు కథలు ఎందుకు చెప్తున్నాను నీకు తెలియాలంటే ముందు నా కథ వినని చెప్పేసి ఆయన కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆయన ఏంటి ప్రాణాలతో ఉన్నప్పుడు స్టేషన్ మాస్టర్ కదా, అప్పుడు జరిగిన సంఘటన చెప్తాడు అనమాట. ఒకరోజు సీసీ కెమెరా చెక్ చేస్తున్నప్పుడు సడన్ గా ట్రాక్ మీద ఎవరో నడుచుకుని వెళ్తున్నట్టు అనిపిస్తుంది. వెంటనే అసిస్టెంట్ ని పిలుస్తాడు. అతను ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ట్రైన్ గుద్ది చనిపోయాడు కదా అతనే. అందులోనూ ట్రైన్ లోపల బ్యాగ్ తెచ్చుకొని వెళ్లి హీరోయిన్ ని భయపెట్టాడు కదా అతనే ఇతను అనమాట. సో ఈ స్టేషన్ మాస్టర్ ఏంటంటే అరే ట్రాక్ మీద ఎవరో వెళ్తున్నట్లు ఉన్నారు, వెళ్ళి చెక్ చేయని చెప్పేసి అంటాడు. దాంతో మనోడు ఏమంటాడంటే సార్ నాకు ఒక్క పిల్ల నా కోసం వెయిట్ చేస్తుందని ఇంటికాడ, అందులో నా టైం అయిపోయింది వెళ్ళిపోతా అని చెప్పేసి అంటంతో స్టేషన్ మాస్టర్ ఏమంటాడంటే నీకేమైనా పిచ్చి పట్టిందా, కుక్క నువ్వు 1 గంట లేట్ అయితే నేనేం చేయదు కానీ వెళ్ళి ఎక్కడ ఉన్నారు ఎవరో కాపాడు, ఎందుకంటే ఒక మనిషి ట్రాక్ మీద చనిపోతే మనకే చెడ్డ పేరు అని చెప్పేసి అంటంతో తాను కూడా సైలెంట్ గా వెళ్తాడు. బట్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు కనిపించరు అనమాట. అదే సమయంలో వాకీ టాకీలో స్టేషన్ మాస్టర్ ఏమంటాడంటే ఇంకా కొంచెం లోపలికి వెళ్ళు, టనల్ లోపలికి ఎవరో ఒకరు కనిపిస్తారు అని చెప్పేసి అంటాడు. దాంతో మనోడు కూడా సరే అని చెప్పేసి కొంచెం భయంగానే లోపలికి వెళ్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో సీసీ కెమెరాలో ఎవరో కనిపిస్తూ ఉంటారు అనమాట. వెంటనే స్టేషన్ మాస్టర్ ఏంటంటే తన అసిస్టెంట్ కి చెప్దామని చెప్పేసి మాట్లాడితే మనోడికి సిగ్నల్ కనెక్ట్ అవ్వదు. అందులో ఈ సినిమా స్టార్టింగ్ లో మీరు చూశారు కదా, మాట్లాడేటప్పుడు వాయిస్ కొంచెం కట్ అయిపోయి వస్తుంది. అలా కట్ అయిపోయి వచ్చే వాయిస్ ఎవరిదో కాదు, ఈ స్టేషన్ మాస్టర్దే. కాకపోతే స్టేషన్ మాస్టర్ కి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. వీడేంటి కనెక్ట్ అవ్వట్లేదు, మనిషి కనిపించట్లేదు అని చెప్పేసి ఆ టనల్ లోకి వెళ్ళి చూస్తే ఈ స్టేషన్ మాస్టర్ అసిస్టెంట్ కనిపించడు. అందులోనూ సడన్ గా అక్కడికి ఒక ట్రైన్ వచ్చి ఆగుతుంది అనమాట. ఎలా ఆగిందో కూడా మనోడికి తెలియదు, ఎందుకంటే ముందు చూసి వెనక చూసే లోపే ట్రైన్ వచ్చి ఆగి ఉంటుంది. ఒకవేళ ట్రైన్ లో ఉన్నాడని చెప్పేసి ట్రైన్ ఎక్కువ చూస్తే ట్రైన్ లో ఎవరు కనిపించరు. కరెక్ట్ గా అదే సమయంలో ఇంజిన్ బోగీలో ఏంటంటే సౌండ్స్ వస్తాయి అనమాట. దాంతో ఈయన కూడా లోపలికి వెళ్తాడు. వెళ్తే ఎవరు ఉండరు, కానీ ట్రైన్ మాత్రం సడన్ గా స్టార్ట్ అవుతుంది. ఇలా కాదని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే లోపల ఏంటంటే బ్లడ్ తో చాలా అక్షరాలు రాసేసి ఉంటాయి. అంతేకాకుండా ఈ స్టేషన్ మాస్టర్ వెళ్ళిన ఆ పెట్టి ఏదైతే ఉందో బాగా హీట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అందుకని ఈయన కాలు పెట్టిన వెంటనే షూ కూడా కరిగిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈయన అసిస్టెంట్ ఏంటంటే వాకీ టాకీలో మాట్లాడతాడు. సార్ నేను ట్రైన్ పక్కనే ఉన్నానండి అని చెప్పేసి అంటంతో ఈయన కూడా మొత్తానికి నీకేం కాలేదు కదా, ఎక్కడున్నావు అని చెప్పంటే ట్రైన్ పక్కనే అని చెప్పేసి అంటాడు. చూస్తే అతని తల మాత్రమే ఉంటుంది. అందులోనూ ఆ కల్ట్ గ్రూప్ హెడ్ ఉన్నాడు కదా అతను పట్టుకొని ఉంటాడు. దాంతో స్టేషన్ మాస్టర్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ట్రైన్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, చాలా వేగంగా వెళ్తూ ఉంటుంది. దాంతో ఆయన ఏంటంటే కాలు జరి కింద పడిపోతాడు. ఆ పెట్టి మొత్తం హీట్ అయిపోయింది కదా అక్కడే కరిగిపోయి చనిపోతాడు. ఇదంతా హీరోయిన్ కి స్టేషన్ మాస్టర్ చెప్తాడు. అంతేకాకుండా నువ్వేంటి ఇప్పుడు ఆ కల్ట్ గ్రూప్ మెయిన్ హెడ్ ని చూడాలి అంతే కదా, నేను చూపిస్తా అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం లేదు నేను వెళ్ళిపోవాలని చెప్పేసి అంటూ ఉంటుంది. సడన్ గా హీరోయిన్ కి ఎదురుగా స్టేషన్ మాస్టర్ వస్తాడు. తానేమంటాడంటే నీతో స్పెండ్ చేసిన ఇన్ని రోజులు నాకు బాగా నచ్చిందని చెప్పేసి అంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ అయితే దయచేసి నన్ను వదిలిండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ తర్వాత బాయ్ అని చెప్పేసి అంటాడు. ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది. ఇంతకు ముందు ఎలాగైతే కంపార్ట్మెంట్ మొత్తం బ్లడ్ తో అక్షరాలు రాశారో అలాగే అక్షరాలు ఉంటాయి. వాటన్నిటిని చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. అంతేకాకుండా కంపార్ట్మెంట్ మొత్తం హీట్ అయిపోతుంది. దాంతో అక్కడే హీరోయిన్ కింద పడిపోతుంది, అక్కడే చనిపోతుంది. ఇదిలా ఉంటే మరోవైపు రైల్వే స్టేషన్ కి హీరో వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కోసం చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్లు చెప్పారు కదా ఇలాగని చెప్పేసి. దాంతో తనకి భయం వేసి స్టేషన్ కి వస్తాడు. వచ్చిన తర్వాత హీరోయిన్ కోసం చూస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వస్తుంది. అందులోను హీరోయిన్ చూసిన వెంటనే హీరో ఏమంటాడంటే ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు, కాల్ లిఫ్ట్ చేయవను అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరోయిన్ మాత్రం నవ్వుతూ నీకు కథ చెప్పాలని చెప్పేసి అంటూ ఉంటుంది. అది కూడా స్టేషన్ మాస్టర్ లాగా. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకా ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.